హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల ప్రేమ కథ, నిశ్చితార్థంపై ఎన్నో ఊహాగానాలున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గతంలోనే వీరి బంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఇప్పుడు వైరల్ అవుతోంది. వారి ప్రేమ, పెళ్లి భవిష్యత్తుపై ఆయన చెప్పిన విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎట్టకేలకు విజయ్, రష్మికలు జంట కాబోతున్నారు. చాలా కాలంగా రూమర్గా ప్రచారంలో ఉన్న వీరి ప్రేమ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ జంట తమ ప్రేమని ఎప్పుడూ బహిరంగంగా ప్రకటించలేదు. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూసింది. అప్పుడు కూడా వీరు స్పందించలేదు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా రహస్యంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. శుక్రవారం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ విషయానికి తెలిసి ఇటు రౌడీ అభిమానులు, అటు నేషనల్ క్రష్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమపై ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. గీతగోవిందంతో మొదలైన స్నేహం ప్రేమగా మారి, డియర్ కామ్రేడ్ మూవీ టైంకు ఘాటు లిప్ లాక్లు ఇచ్చుకునే స్థాయికి వెళ్ళింది. ఇక సోషల్ మీడియాలో వీరిద్దరిపై రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. కలిసి ఎప్పుడు కనిపించినా అది హాట్ టాపిక్గా మారింది. ఇద్దరు జంటగా ఫారెన్ టూర్లు వేసి దొరికిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ముంబై రెస్టారెంట్స్లో డేట్కు వెళ్లి, కెమెరా కళ్లకు కూడా వీరు చిక్కారు. విజయ్ ఫ్యామిలీతో రష్మిక కలిసిపోవడం, విజయ్ ఇంట్లోనే మకాం వేయడం లాంటివి వీరి బంధాన్ని చెప్పకనే చెప్పినట్టు అయింది. అయితే సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా కానీ వీరిద్దరూ ఈ విషయంలో స్పందించలేదు, ఖండించలేదు కూడా. చివరకు అందరి అనుమానమే నిజమయింది. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమ పెళ్లి గురించి ముందే వెల్లడించారు ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి. సినిమా జ్యోతిషుడిగా ఆయనకు పేరుంది. వేణుస్వామి సినిమా వారిపై చెప్పిన జాతకాలు వైరల్ అవ్వడంతో పాటు వివాదానికి కూడా దారి తీశాయి. ఈ క్రమంలో చాలామంది సినిమా వాళ్ల జాతకాలు చెప్పిన ఈ స్వామి, విజయ్ దేవరకొండ, రష్మికల గురించి కూడా పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించాడు. అంతేకాదు సంచలన విషయాలు కూడా ఆయన వెల్లడించారు. ఈ విషయానికి అందరికీ తెలిసిందేగా, రష్మిక, విజయ్ ఇద్దరు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత విడిపోతారు. కలిసుండే యోగం వారికి లేదు అని సంచలన కామెంట్స్ చేశారు వేణుస్వామి. అందుకోసం కొన్ని రెమెడీస్ చేయాల్సి ఉంటుందని, వాటి గురించి చెప్పినా వారు పట్టించుకోవడం లేదంటూ ఆయన అన్నారు. వేణుస్వామి వరుసగా మూవీ స్టార్స్ జాతకాలు చెప్పడంతో బాగా ఫేమస్ అయ్యారు. చాలామంది సెలబ్రిటీలు ఆయన్ను సంప్రదించడం, పూజలు హోమాలు చేయించుకోవడం లాంటివి చేశారు. ప్రముఖంగా నిధి అగర్వాల్, అశురెడ్డిలతో పాటు రష్మిక మందన్న కూడా వేణుస్వామి ఆధ్వర్యంలో భారీగా పూజలు, హోమాలు చేయించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ విషయంలో రష్మిక విమర్శలు కూడా ఫేస్ చేశారు. అయితే ఆ తరువాత కాలంలో మళ్లీ వేణుస్వామివైపు చూడలేదు స్టార్ హీరోయిన్. ఈ విషయంపై కూడా ఆయన ఓ సందర్భంలో స్పందించారు. రష్మిక మందన్న తను చేయించిన పూజలు, హోమాల వల్లే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిందని వేణుస్వామి కొన్ని సందర్భాల్లో వెల్లడించారు. అయితే తాను స్టార్ అయిన తరువాత రష్మిక వేణుస్వామిని పట్టించుకోలేదని తెలుస్తోంది. స్టార్ అవ్వడానికి ఉపయోగపడ్డ వేణుస్వామి ఆ తరువాత పనికిరాకుండా పోయాడు. విజయ్ దేవరకొండ పక్కన చేరినప్పటి నుంచే రష్మిక తనను పక్కన పెట్టిందని వేణుస్వామి అన్నారు. ఇప్పటికే టాలీవుడ్లో చాలామంది స్టార్ కపుల్స్ గురించి, వారి జాతకాలు, జీవితాలు, పెళ్లి, విడాకులు, మరణాల గురించి వెల్లడించిన వేణుస్వామి, రష్మిక, విజయ్ల గురించి గతంలో చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. వేణుస్వామి వ్యాఖ్యల ప్రకారం విజయ్, రష్మికల వివాహ బంధం నిలబడదని తెలుస్తోంది. అయితే అభిమానులు మాత్రం ఈ జంట పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. రెమెడీస్ ద్వారా వారి భవిష్యత్తు మారుతుందో లేదో వేచి చూడాలి.